హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒకేసారి 6 బ్లౌజులు 6 బ్లౌజెస్ కటింగ్ నేను ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ ఉంది కదా సిస్టర్, మళ్ళీ మీరేం కొత్తగా చూపిస్తారు, దాని మీద డ్రాయింగ్ వేసుకొని చూపించడమే కదా అనుకుంటారు కదా చాలామంది. ఇందులో ఏమీ లేదు, ఆల్రెడీ అందరూ చేసుకునే పనే. కాకపోతే నేను ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకు నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, మీ అందరికీ యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మిగతా 6 బ్లౌజెస్ వచ్చేసి మీటర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ పింక్ వచ్చేసి పైన ఇప్పుడు ఏదైతే వేస్తున్నానో అది వచ్చేసి 80 పాయింట్ అనమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకొని నేనైతే ఫస్ట్ కొలతలు వేసుకొని కటింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు నేను ఆ టిప్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. 6 బ్లౌజులు కటింగ్ చాలామంది ట్రై చేసే ఉండొచ్చు, కానీ ఈ కత్తెరకి ఆ కత్తెరకి డిఫరెంట్ చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను కటింగ్ చేసేది 11 నెంబర్ అనమాట. ఈ ఆదికి వచ్చేసింది 9 అనమాట. దానికి దీనికి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు చిన్న కత్తెర చూసారా, అది వచ్చేసి 2 బ్లౌజుల కన్నా ఎక్కువ కట్ చేయలేమండి. అది ఫోల్డింగ్ మందం అయిపోయి కటింగ్ అవ్వదన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసే కత్తెర అయితే మాత్రం 6 బ్లౌజులైనా 7 బ్లౌజులైనా ఒకేసారి అవలీలుగా కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలియంది ఏంటంటే, చాలామందికి కొత్త వాళ్ళకి మేము యూట్యూబ్లో కట్ చేస్తున్నారు ఎక్కువ బ్లౌజెస్ అనుకుంటారు, మేము ఎందుకు చేయలేకపోతున్నామో అనుకుంటారు. అదేనండి డిఫరెంట్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మీకు కత్తెర కూడా చాలా కంఫర్ట్గా ఉండాలి. దాన్ని బట్టి మీరైతే ఎన్ని బ్లౌజులైనా ఒకేసారి కటింగ్ చేసుకోగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఆల్రెడీ హాఫ్ హ్యాండ్ అనమాట కట్ చేసింది. ఇది ఒక 7 ఇంచెస్ అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 10 అలా పెట్టమన్నారు, 3/4. ఇది 80 పాయింట్ అని చెప్పి నేను హాఫ్ హ్యాండ్ తీసుకున్నాను. 80 పాయింట్స్ బ్లౌజ్కి ఖచ్చితంగా హాఫ్ హ్యాండ్సే వస్తాయండి, ఫుల్ హ్యాండ్స్ అయితే రావు. చాలామంది 80 పాయింట్స్ తీసుకొచ్చి మాకు ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ కుట్టండి అని అడుగుతున్నారు. అసలు అది అవ్వదు. ఇదిగోండి అవుతుంది. ఎలా అంటే జాయింట్స్ వేసుకుంటూ, ఇప్పుడు చూసారా నేను మొత్తం అవన్నీ ఫోల్డ్లో మొత్తం 24 ఫోల్డ్స్ అండి. 6 బ్లౌజులు అంటే 6, 6, 12 ప్లస్ మళ్ళీ ఒక 12, 24 ఫోల్డింగ్స్తో నేను అదే కత్తెరతో మీకు కటింగ్ చేశాను. మామూలు మన నార్మల్ కత్తెరతో అయితే అవ్వదు ఫ్రెండ్స్. మీరు ఇదొకటి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే యూట్యూబ్లో కట్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నానండి, మీకు ఒక చిన్న అపోహ ఉంటుంది కదా. ఏం కాదు ఫ్రెండ్స్, కత్తెర మార్చుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసి వేయటం ఒకటి మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా, అది ఒకటి 80 పాయింట్స్. దానికి ఎంత అతుకు పడిందో సైడ్ భాగంలో చూసారా, నడుం దగ్గర జాయింట్ అయితే పడిందనమాట. మీటర్ తీసుకుంటే జాయింట్స్ లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. 80 పాయింట్స్ తీసుకుంటే అలా జాయింట్లు అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ ఎక్కువ బ్లౌజులు తీసుకున్నప్పుడు ఒక బ్లౌజ్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా కొలతలు వేసుకొని కట్ చేసుకొని మిగతా వాటి మీద అవి వేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. చాలా కంఫర్ట్గా ఉంటుంది, మీకు కటింగ్ కూడా త్వరగా అయిపోద్ది. అదిగోండి, అంత జాయింట్ అయితే పడుతుంది అనమాట 80 పాయింట్స్ తీసుకోవడం వల్ల. అదే నేను చాలా అడ్జస్ట్ చేసి కుట్టాను, కటింగ్ చేశాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వారికి అయితే అసలు పొజిషన్ అర్థం కాదు, చాలా చాలా అతుకులు పడిపోయినట్టు ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా? అదిగోండి, ఇంకా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను షేప్ కుట్లు ఎంతవరకు వేసుకోవాలనే దానికి డాట్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని బట్టి మీకు ఏం చెప్తున్నాను అంటే, ఎక్కువ బ్లౌజులు కటింగ్ చేయడానికి కత్తెర ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే 80 పాయింట్స్ తీసుకుంటే హాఫ్ హ్యాండ్స్ మాత్రమే మీకు అవుతాయని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ కొత్తవారు ఎవరైనా ఉంటే మాత్రం మీటర్ తీసుకొని మీరు కటింగ్ అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.